మనం ఎలాగైతే మన పిల్లల్ని మన యొక్క లక్షణాలతో మంచి లక్షణాలతో ఉన్న పిల్లల్ని ఎలా అయితే తరతరాలుగా ఉండాలి మన వంశం అనుకుంటామో, మన స్వదేశీ విత్తనాన్ని కూడా తరతరాలుగా ఉండాలన్నది ప్రథమ అంశం. మనం ఎలాగైతే మనం కోరుకుంటామో మన ఇంటి పేరు అవ్వచ్చు, మన వంశం అవ్వచ్చు, మన గోత్రం అవ్వచ్చు, ఏదైనా ఎలా అయితే మనం కోరుకుంటున్నామో దానిపైన ఎవరి ప్రభావం ఎలా పడకూడదు అనుకుంటున్నామో, అలాగే మన విత్తనంలో కూడా ఎటువంటి కల్తీ లేని స్వదేశీ స్వచ్ఛమైన విత్తనాలను భవిష్యత్ తరాలకు అందించాలంటే దాన్ని రక్షించడానికి రైతులు చేయవలసిన పని ఏంటనే దానిపైన ఇప్పుడు చర్చాగోష్ఠి అవుతుంది. ముఖ్యంగా మనందరం కూడా ఈ యొక్క సుభాష్ పాలేకర్ గారికి మనందరూ సభాముఖంగా అతని ముందు ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక మంచి ఆలోచన ప్రజల్లోకి, ఎందుకంటే ఈ రాయలసీమలో కరువు కొట్టిన ఈ ప్రదేశంలో నీరు లేని పక్షంలో ప్రకృతి పరముగా విత్తనాలు రక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందిస్తూ మన పోషణకి కుటుంబానికి కావాల్సిన ఆహారంతో పాటు తోటి సమాజానికి కావాల్సిన ఆహార సమృద్ధిని పొందడానికి విత్తనాలు ఎలా సంరక్షించుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి దానిపైన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. అందరూ కూడా మీ యొక్క వివరాలను, మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ చర్చించుకోండి. అలాగే మిగతా రైతులకు కూడా ఈ విషయాలను బయట పంపించండి. అలాగే ప్రతి మండే సోమవారము ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మన ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు, ఏడీ గారు వచ్చి ఆయన కూడా మేము తెలియజేస్తాము. మీ యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా ముఖ్యంగా యువకులైన రైతులు ఇప్పుడు ఎందుకు వాళ్ళ పాత్ర ఇప్పుడు ముఖ్యం. ఇప్పుడు చూసారు, ఇప్పుడు లెనిన్గ్రాడ్ చరిత్ర చెప్పారు. దాంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక విత్తనం యొక్క కోల్పోయామంటే దాని చరిత్రే కోల్పోయిన లెక్క, అంటే దాని యొక్క ఉనికే పోయింది ఇంకా పూర్తిగా. అలాంటి పరిస్థితి రాకూడదనిసే మరో తరానికి అందించాల ఉద్దేశంతో అప్పుడు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు యువకులు కూడా ఈ యొక్క మనకి తరతరాలుగా మన తల్లిదండ్రులు పూర్వీకులు ఇస్తున్న వంశపారంపర్యమైన వారసత్వమైన మన స్వదేశీ విత్తన రక్షణకి మీరు కూడా నడుము కట్టాలి. అలాగే ప్రతి సోమవారము కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న సభ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మనకి ఒక స్టాల్ పెట్టుకోవాలి. మీరు అక్కడ మన విత్తనాల గురించి ప్రమోట్ చేయాలి, గ్రామీణ స్థాయి వరకు వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ మనం ఇంటర్నేషనల్ మిల్లెట్స్ డే జరుపుకున్నప్పుడు మన స్వదేశీ దానిపైన చాలా భారీ ఎత్తున మేము ప్రోగ్రామ్ చేస్తాం. పాడేరులో ప్రోగ్రామ్ చేసేటప్పుడు అక్కడ గిరిజనులందరూ కూడా ఉత్పత్తులు ఎలా అయితే మనకు తెలియజేస్తారో మీరు కూడా ప్రతిదీ కూడా ఎక్కువ తెలియజేయాలి. మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయితే దానికి లైఫ్ అంత ఎక్కువ వస్తుంది, సంరక్షణ పెరుగుతుంది. ఎక్కడో అక్కడ దానిపైన దృష్టి బాగా పెరిగినట్లయితే మిగతా రైతుల్లో కూడా చైతన్యం ఏర్పడి విత్తనం యొక్క సమృద్ధితో పాటు మరింత కొంతకాలం మనం రన్నర్స్గా మనం ఉంటాం. ఆల్రెడీ పైనీర్స్ మన పూర్వీకులు ఉన్నారు, మనం రన్నర్స్గా ఉంటాము. రన్ అవుతున్న ఈ విత్తనం యొక్క జీవనం అనేది ముందుకు సాగాలంటే మీ అందరి కృషి అవసరం అని ముఖ్యంగా తెలియజేస్తున్నాం అండి. నమస్తే అండి.